హాయ్ హలో అందరికి నమస్తే. నేను మీ బాను బ్రో. ప్రతి ఒక్కరూ ఎవరైనా సరే ఎక్స్పీరియన్స్ ఉన్నోళ్ళు డైరెక్ట్ మీరు ట్రైనింగ్కి వెళ్ళిపోండి బ్రో. ఎక్కడ ఆగబడలేదు. ఎక్స్పీరియన్స్ ఉన్నోళ్ళు ఎవరైనా సరే డైరెక్ట్ ట్రైనింగ్కి వెళ్ళిపోవచ్చు మీరు. రెండోది ఏంటంటే ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు ఎక్కడైనా ఒక 2-3 months 4 months కానీ మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇదేం పెద్ద వింత కాదు. ఇది రివర్స్ పెట్టడం అనేది పెద్ద వింతే కాదు. అసలు ఊర్లో ట్రాక్టర్ మీద ప్రాక్టీస్ చేసినా కానీ వచ్చేస్తుంది ఇది. కాకపోతే పెద్ద వెహికల్స్ మీద చేస్తే కొంచెం ఎక్స్పీరియన్స్ ఎక్కువ వస్తుంది. సో కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కొంచెం దాని గురించి కష్టపడండి, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మనమేం స్టార్టింగ్ నుంచే మనం ఇదేం చేయం కాబట్టి కొంచెం మీరు రివర్స్ ప్రాక్టీస్ చేసుకొని ట్రైనింగ్ మీరు కానీ వోల్వో ట్రైనింగ్ కానీ వెళ్ళిపోతే 5 daysలో మీరు హ్యాపీగా బయటకు వచ్చేయచ్చు. తర్వాత వెహికల్ డ్రైవ్ చేసుకోవచ్చు. వీటికి ఉన్న డిమాండ్ బయట కూడా ఉంది. బయట దేశాల్లో కూడా వీటికి డిమాండ్ ఉంది. కాకపోతే వాళ్ళు అడిగేది కూడా ఏంటంటే ఎక్స్పీరియన్స్, ఎక్కడ చేసావు ఏంది. ఇలాంటి హబ్బుల్లో ఇలాంటి కంపెనీల్లో పెద్ద కంపెనీల్లో చేసినప్పుడు ఏంటంటే మనల్ని ఆటోమేటిక్గా మినిమం 2 lakhs శాలరీ ఉంది బయట కంట్రీస్లో, ఎక్కడైనా సరే యూరోపియన్ కంట్రీస్లో. సో కాబట్టి మీరు ఏంటంటే ఫస్ట్ ప్రాక్టీస్ చేయండి బ్రో. కష్టపడింది ఏది రాదు మనకి. మీరు ఫస్ట్ దాని గురించి చాలా కష్టపడండి. నేను ఈ కంపెనీలో జాబ్ చేయడానికే నేను 3 నెలలు కష్టపడ్డా. నా దాంట్లో ఒక వీడియో పెట్టున్నా చూడండి. వీళ్ళని డ్రైవర్లు ఇద్దరిని ముగ్గురున్నారు ఒక బండిలో. వాళ్ళని నేను అడిగా ఎక్కడ ఏంది ఎలా అని. వాళ్ళు మనకు చెప్పారనమాట ఇలా 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 అని చెప్పి. అది ఆ కంపెనీలో నేను జాయిన్ కావడానికి నాకు 3 నెలలు టైం పట్టింది. నన్ను డైరెక్ట్ ఇంటర్వ్యూ చేశారు, డైరెక్ట్ పంపించేశారు ట్రైనింగ్కి. వారం రోజులు అయిపోయింది. 5 daysలో ట్రైనింగ్ అయిపోయింది. మనం ఫిట్, మనకు వెహికల్ ఇచ్చేసారు. ఇప్పుడు మనం వెహికల్లో హ్యాపీగా మనం నడుపుకుంటున్నాం. కాబట్టి మనం ఏంటంటే కంపెనీ మన మీద ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మనం కొంచెం దానికి బాధ్యతగా మనం నేర్చుకొని వెళ్తే చాలా బాగుంటుంది. నేను 30 మంది వెళ్ళాం. మేము ఒక 7-8 మంది ఇదైపోయారు. రాదు కానీ వెళ్ళారు. కానీ దానివల్ల ఇబ్బంది ఏమి ఉండదు. కాకపోతే నేర్చుకొని వెళ్ళడం వల్ల బెనిఫిట్ ఉంటుంది. సో ఒక్కోసారి మనల్ని అన్ఫిట్ చేసేస్తారు పూర్తిగా, వోల్వోకి రానియకుండా కూడా. అలాంటివన్నీ అధిగమించాలంటే కొంచెం నేర్చుకోండి బండి నేర్చుకున్న తర్వాత మీరు ఆటోమేటిక్గా సెలెక్ట్ అవుతారు. హ్యాపీగా జాబ్స్ చేసుకోవచ్చు. ఒక 1 year ఇక్కడ చేసుకొని తర్వాత మీరు ఎక్కడికైనా బయటికి వెళ్ళినా కానీ మినిమం 2 lakhs శాలరీ ఉంటుంది బయటికి వెళ్తే. నేను చెప్పేది ఏంటంటే మీరందరూ ప్రాక్టీస్ చేయండి. రానోళ్ళు వచ్చిన వాళ్ళు డైరెక్ట్ వెళ్ళిపోండి, హ్యాపీగా జాబ్ చేసుకోండి. ఇంటర్వ్యూకి వెళ్ళిపోండి, సెలెక్ట్ అవుతారు, జాబ్ వచ్చేస్తుంది. అది మాత్రం కన్ఫర్మ్. సో మీరందరూ ఇది గుర్తుపెట్టుకోండి. నాకు మెసేజ్ చేయండి. నాకేం ఇబ్బంది లేదు. వాయిస్ మెసేజ్ పెట్టండి, ఏదైనా పెట్టండి, నేను రిప్లై ఇస్తాను ఖచ్చితంగా. ప్రతి ఒక్కరికి నేను రిప్లై ఇస్తాను. సో మీరు ప్రాక్టీస్ చేయండి. అదొక్కటే నేను మిమ్మల్ని అడిగేది. ఓకేనా?